నిజం నిప్పు లాంటిది. ఏదో ఒక రోజు బయటపడక తప్పదు అన్నట్టుగా అయింది అభి విషయంలో. ఇక సీతాకాంత్‌కి అభి విషయంలో చాలా అనుమానాలే వస్తాయి. అవే రామలక్ష్మి ముందు కూడా చెప్తాడు. ఇక రామలక్ష్మి, సీతాకాంత్ మాట్లాడుకుంటూ ఉంటే శ్రీవల్లి అత్త శ్రీలత కూడా వినేస్తుందనమాట. అందుకనే వాళ్ళిద్దరు పూజకి వెళ్తున్నాము గుడికి అన్నట్టు వెళ్తూ ఉంటే ఇక సందీప్‌ని పంపిస్తుంది వాళ్ళ వెనకలనే. అయితే సందీప్‌ని కాస్త ఇటు రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు చూసేస్తారు. మన మీద డౌటొచ్చి ఇలా అత్తమ్మ పంపిస్తుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. మరోవైపు అభి కూడా రామలక్ష్మి అలాగే సీతాకాంత్ డైరెక్ట్‌గా అభి వాళ్ళ ఇంటికెళ్ళిపోతే ఇక వాళ్ళని కిటికీలోంచి చూసి అభి వాళ్ళ అమ్మని దాపెట్టేస్తాడు. అంటే ఒక రూమ్‌లో ఏసి తాళం ఏసేస్తాడు. ఇక వాళ్ళు కరెక్ట్‌గా ఇంటికొచ్చే టైంకి హాస్పిటల్‌కి వెళ్తున్నాను సార్ అన్నట్టు ఫోజులు కొడతాడు. అయితే అభి నీ ప్రవర్తనలో నాకు చాలా మార్పులైతే కనిపిస్తున్నాయి. అనుమానాలు కూడా ఉన్నాయి అనైతే చెప్తూ ఉంటాడు సీతాకాంత్. నువ్వు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మేము ఎంత చెప్తున్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏమైనా అవసరం ఉన్నా ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటే నువ్వు డైరెక్ట్‌గా ఇంటికొస్తున్నావు, ఆఫీస్‌కొస్తున్నావు. ఇందులో నీ ఉద్దేశ్యం ఏంటి? అసలు ఫారెన్ వెళ్ళాలి అన్నావు. మీ అమ్మకి బాలేదు అంటున్నావు. అసలు అమ్మ ఎక్కడుందో చెప్పడం లేదు. హాస్పిటల్ అంటే హాస్పిటల్ పేరు చెప్పడం లేదంటూ రామలక్ష్మి ముందే అభిని నిలదీస్తాడు సీతాకాంత్. ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అయితే అభి ఉండిపోతాడు. మామూలుగా అభి ఏమనుకుంటాడు, తాను ఒక పెద్ద తెలివిగల్లవాడని, సీతాకాంత్‌ని బలిచక్రవర్తిని చేస్తున్నానని, రామలక్ష్మిని అడ్డం పెట్టుకొని కోట్లు కోట్లు గుంజేయచ్చని అనుకుంటాడు. ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదు కదా! అదైతే దగ్గరకొచ్చేసిందనే చెప్పాలి. ఒక్కసారి అభి మోసం తెలిసిన తర్వాత ఉంటుంది అభికి సీతాకాంత్ ఏం చేయబోతున్నాడని. మొదలే పవర్‌ఫుల్. అస్సలు మోసాన్ని తట్టుకోలేడు. అటువంటి తెలిసి తెలిసి మోసం చేస్తున్న అభి విషయంలో సీతాకాంత్ ఏం నిర్ణయం తీసుకుంటాడనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.